మనిషి శరీరంలో ఉన్న ప్రధాన అవయవమైన లివర్ కి ప్రమాదం ముంచుకొస్తోంది. విచ్చలవిడిగా మద్యం సేవించడమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లివర్ జబ్బుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాలో పెరుగుతున్న కాలేయ జబ్బులకి కారణాలు, నివారణ మార్గాలపై స్పెషల్ స్టోరీ చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లివర్ జబ్బుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అసలు ఎందుకు పెరుగుతోంది, కారణాలు ఏంటి అనే దానిపై ఇప్పుడు స్వయంగా తెలుసుకుందాం. కర్నూలు గడ్డ కాలేయ జబ్బులకు అడ్డాగా మారుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ సంఖ్యలో లివర్ జబ్బులు నిర్ధారణ అవుతుండగా ముఖ్యంగా ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి కేసులు పెరుగుతున్నాయి. విచ్చలవిడిగా మద్యపానం సేవించడంతో పాటు జీవనశైలి సమస్యలు, ఆహారపు అలవాట్లు, హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్లు ఈ వ్యాధికి కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇటీవల కాలంలో ఈ జబ్బుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలు, కర్ణాటకలోని బళ్ళారి, రాయచూరు జిల్లాలు, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి కర్నూలు జీజీహెచ్ ప్రధాన ప్రభుత్వ వైద్యశాలగా ఉంది. ఈ హాస్పిటల్కి అన్ని రకాల వ్యాధిగ్రస్తులు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో లివర్ జబ్బులు బారిన పడిన రోగులు విపరీతంగా వస్తున్నారు. ప్రతిరోజు కనీసం 1500 మంది వరకు వస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరిలో 50% పైగా మద్యపానం సేవిస్తూ రోగాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే మద్యం లేదా నాటుసారా సేవించే వారిలో ఈ లివర్ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. లేకపోతే బాగున్నాడు 15 రోజులైంది మాకు వచ్చి, ఇంకా తగ్గనే లేదు. గుడ్డలు రాత్రి తెచ్చినది తాగేది, పెండ్లను కొట్టేది. మా 3 నెలలు అవుతుంది. డాక్టర్లు ఏం చెప్తున్నారు? అదే లివర్ ప్రాబ్లం. నీకు పోయినా వాంతులు వస్తున్నాయి. ఎట్లా దేవుడు ఎట్లా పెట్టాడు. లివర్ జబ్బు అని చెప్పినారా? ఎన్ని రోజులు వచ్చి మీరు 4 నెలలు అయితే మించింది కాబట్టి పోయి ఇప్పుడు అడ్వెంట్ చేసుకొని 3 వారాలు అవుతుంది. ఎందుకు వచ్చింది జబ్బు? అది తాగడంలోన చీప్ లిక్కర్ సేవించేవారు, ముఖ్యంగా కార్మికులు, కూలీలు ఎక్కువ శాతం లివర్ డిసీజెస్ కి గురవుతున్నారు. ఒక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో లివర్ డిసీజెస్ బారిన పడిన వారి గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే 2021లో 940 మందికి లివర్ వ్యాధి నిర్ధారణ కాగా వీరిలో కేవలం మద్యపానం సేవించిన 13 మంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మృతి చెందారు. 2022లో 1062 మందికి లివర్ జబ్బు ఉన్నట్లు తేలింది. 2023లో 1303 మందికి, 2024లో 1450 మందికి లివర్ డిసీజెస్ నిర్ధారణ అయ్యాయి. గత ఏడాది 1518 మందికి లివర్ వ్యాధి ఉన్నట్లు తేలగా మద్యపానం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 65కు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 500 మందికి లివర్ జబ్బు ఉన్నట్లు నిర్ధారణ కాగా కేవలం మద్యపానం కారణంగా 19 మంది మృతి చెందారు. ఇవి కేవలం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గణాంకాలు మాత్రమే. ఇవి కాకుండా ఈ సంఖ్యకి 3 పైగా ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందినట్లు తెలుస్తోంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా లివర్ డిసీజెస్ వార్డు ఉంది. ఇందులో ఉన్న రోగులు ఎక్కువ శాతం కార్మికులు, కూలీలు కాగా 80% పైగా మద్యపానం సేవిస్తూ జబ్బులకు గురైన వారే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాలేయ వ్యాధికి చికిత్స ఉందని, నయమయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని, అయితే జబ్బు వచ్చిన తర్వాత కూడా మద్యం సేవించడం వల్ల ముదిరి చావు వరకు తెచ్చుకుంటున్నారని డాక్టర్లు అంటున్నారు. కర్నూలు జీజీహెచ్లో కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడాన్ని ఆసుపత్రి వైద్యులు ధృవీకరిస్తున్నారు. అయితే 50% కాలేయ వ్యాధులు మద్యపానం సేవించడం వల్లే వస్తున్నాయని, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ వైరస్ లాంటి కారణాలతో మరికొందరు కాలేయ జబ్బులు బారిన పడుతున్నారని డాక్టర్లు అంటున్నారు. లివర్ డిసీజులు ఈ మధ్య కాలంలో కొద్దిగా ఇంత ముందుతో గమనించుకుంటే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు మన స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తూ ఉంది. కామన్ కాజెస్ ఆల్కహాల్ ఒకటిను, హెపటైటిస్ బి ఒకటిను, హెపటైటిస్ సి, ఈ 3 డిసీజుల వలన లివర్ జబ్బులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో. ఇందులో ప్రధానంగా యువత ఆల్కహాల్కి ఎక్కువగా ఆకర్షితులు అవడము, ఒక 10 ఏళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే లివర్ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ కారణంగా ఆల్కహాల్ వలన లివర్ దెబ్బతిని ఈ మధ్య కాలంలో పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు. తర్వాత హెపటైటిస్ బి అని ఇంకో ప్రాణాంతకమైన వైరస్. అది వైరస్ ఒకరి నుంచి ఒకరికి రక్తం ద్వారాను, సెక్స్ ద్వారాను ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సంక్రమిస్తుంది. ఆ వైరస్ కూడా ఇన్సిడెంట్స్ మనకి ఈ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఆల్కహాల్ వలన లివర్ జబ్బు ఒకసారి వచ్చినాక కనీసం ఆల్కహాల్ ఆపేస్తే లివర్ జబ్బు పెరగకుండా మనం ఆపడానికి ప్రయత్నం చేయవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంపై ప్రభుత్వం అధ్యయనం చేసి నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చూశారుగా లివర్ జబ్బులు ఎందుకు, ఎలా పెరుగుతున్నాయో. డాక్టర్లు చెప్తున్నట్లుగా మందుబాబులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.